దివ్యబలి పూజ ప్రారంభించబడుతుంది. ప్రవేశ గీతం పాడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన దైవ ప్రజలారా, పవిత్రమైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా ఘోరమైన తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసులు చేపట్టిన పవిత్రములను భక్తిమంతములనైన ఆధ్యాత్మిక అభ్యాసములు వారి హృదయములకు క్రొత్త రూపమును దయచేయునుగాక. వారు యోగ్యమైన రీతిగా పాస్క మహోత్సవ వరములను స్వీకరించి నీ రక్షణ స్తుతులను పాడుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను రక్షింపబడిన ప్రజలను వారి వద్దకు దేవాలయము నుండి ప్రవహించుచున్న నీటిని చూచితిని. మొదటి పట్టణము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మరియు 12వ వచనం. మొదటి పట్టణము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మరియు 12వ వచనము.
దేవుని దూత నన్ను దేవాలయ గుమ్మమునొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింద నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటు వైపునకు తిరిగి ఉండెను. ఆ జలము దేవాలయము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగం గుండా వెలుపలికి కొనిపోవు తూర్పునకు ఎదురుగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అచటనున్న కాలువను దాటమనెను. అచట నీళ్లు నా చీల మండలము వరకు మాత్రమే వచ్చును. అతడు మరలా 560 గజముల దూరము కొలిచి అచట నాచే కాలువ దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరలా 560 గజముల దూరము కొలిచి అక్కడ నన్ను కాలువ దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచెను. కానీ అచట ఏరు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమాయెను. నేను ఈదిననే కాని అచట ఏటిని దాటజాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డునకు కొనిపోయెను. నేను అచటికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములు ఉండుట చూచి తిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్లు అగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనెను. ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరు అందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకు, ఆకులు మందునకు ఉపయోగపడును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. మనకు అండగా నున్నాడు. యాకోబు దేవుడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మనకు ఆశ్రయముగా నున్నాడు. ప్రభువే మనకు ఆశ్రయమును బలమును అయినవాడు. ఆపదలలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు. కనుక భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భమున కూలినను మనము భయపడము. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. మనకు అండగా నున్నాడు. యాకోబు దేవుడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మనకు ఆశ్రయముగా నున్నాడు. మహోన్నతుని పవిత్ర మందిరమును, దేవుని నగరమును తన పాయలతో ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. దేవుడు ఆ పట్టణమున వసించును కనుక అది నాశనము కాదు. వేకువ జాముననే అతడు పురమును ఆదుకొనెను.
అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మనకు ఆశ్రయముగా నున్నాడు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. రెండు, ప్రభువు కృత్యములను కనుడు. భూమి మీద ఆయన చేసిన మహత్కార్యములను వీక్షింపుడు. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. మనకు అండగా నున్నాడు. యాకోబు దేవుడు యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మనకు ఆశ్రయముగా నున్నాడు. సువిశేషమునకు ముందు వచనము. విధేయాత్మకమైన హృదయమును విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. నాకు ప్రసాదింపుము. నీ రక్షణానందమును నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయము. నాకు మరలా దయచేయుము. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో నుండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు మరియు 5వ వచనము నుండి 16వ వచనము వరకు. యూదుల పండగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెస్తతా అందురు. దానికి 5 మంటపములు ఉన్నవి. ఇచట పెక్కుమంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచుండెడివారు. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగాను. అందుకు అతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోవుసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పాను. లెమ్ము, నీ పడకను ఎత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పాను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకుని నడవసాగాను. అది విశ్రాంతి దినము కావున యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో, నీ పడకను తీసుకొని నడువుము అని చెప్పెను అనెను. పడకను తీసుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు. ఏలైనా అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అచ్చట నుండి వెళ్ళిపోయాను. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని కనుగొని, ఇదిగో నీవు స్వస్థుడ అయితివి, నీకు మరింత కీడు కలగకుండాటకు ఇక పాపము చేయకము అని చెప్పాను. అతడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పాను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలెడిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులైన దైవ ప్రజలారా, నేటి దివ్య పూజలో మనం ఆలకించిన దైవవాక్కు మనకు దేవాలయము నుండి ప్రవహించి
ఆ నీరు ప్రవహించే ప్రాంతాన్ని అంతటిని కూడా శుద్ధి చేసి జీవాన్ని ప్రసాదించి ఆ జలాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి శాశ్వత జీవితాన్ని ఇస్తున్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. కనుక ఈ అంశాన్ని ఇప్పుడు పరిశీలన చేద్దాం. నేను ఒక చిన్న ప్రశ్నతో ప్రారంభించాలనుకుంటున్నాను. మీరేం సమాధానం చెప్పక్కర్లేదు, ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ కావివి. నేను పరీక్ష పెట్టడం లేదు, ఆలోచింప చేయటానికి ప్రశ్న వేస్తా. నేను మొన్న ఆదివారం నాడేమో సమరియా స్త్రీని నూతి దగ్గరకు తీసుకొని వచ్చి యేసు ప్రభువుతో పాటు ఆమెను సంభాషింపచేసి వాళ్ళిద్దరూ జలాలను గురించి మాట్లాడుకోవటాన్ని గురించి వినిపించారు. అవునా కదా? ఆ తరువాత వారంలో పుట్టుగ్రుడ్డి వారిని కూడా తీసుకొని వచ్చి సిలోయేము అనే కోనేటికి తీసుకొని వెళ్ళి ఆ జలాల్లో అతడు కళ్ళు కడుక్కుంటే అతడికి కళ్ళు వచ్చాయని ఆ జలాలను చూపించారు. ఆ తరువాత ఈరోజు ఇక్కడ బెత్సదా ప్రాంతంలో ఉన్న కోనేటిలో ఒక రోగి చాలా సంవత్సరాల పాటు అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థత దొరకక బాధపడుతూ ఎండిపోయినటువంటి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. ఏది? ఆ కోనేటి వద్ద. ఏమిటి ఈ గొడవ అంతా? ఈ నీళ్ల గొడవ ఏమిటి అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇక దీనికి అనుబంధమైన ప్రశ్న ఏమిటంటే, ఇంతకు మీరందరూ కూడా ఈ తపస్సు దినాలు ఎందుకు పాటిస్తున్నారు? సమాధానం చెప్పొద్దు, ఇది పరీక్ష కాదు, ఆలోచించమని చెప్తున్నా. మీరు పాస్కా పండగ నాడు ఏం చేయబోతున్నారో చెప్పండి. మీ మనసుల్లో పాస్కా పండుగ ఎందుకు తయారవుతున్నారు మీరు? ఎందుకనంటే మనము జ్ఞానస్నానం పొందినప్పుడు చేసిన ప్రమాణాలని నూతనీకరించడానికి సిద్ధపడుతున్నాము. పాస్కా పండుగ అది మనకి. పాస్కా పండుగ అంటే నేడు యేసు లేచును అని అరవటం కాదు, ప్రైజ్ ద లార్డ్ అని అరవటం కాదు, హల్లెలూయా అని అరవటం కాదు. కానీ నేను జ్ఞానస్నానం పొందినప్పుడు లోకరక్షకుని యొక్క రక్షణ అనుగ్రహాలని పొంది పాప ప్రక్షాళన పొంది బాప్తిస్మం అనే జలాల ద్వారా పాప ప్రక్షాళన పొంది నేను పునీతుడై యేసుక్రీస్తు శిష్యురాలుగా మారాను గనక ప్రతి సంవత్సరం నా ఈ ప్రమాణాన్ని నూతనీకరించే రోజే నా పాస్కా పండుగ. కాబట్టి మనం ఈ జ్ఞానస్నానపు ప్రమాణాన్ని పునరుద్ఘాటించే పునఃప్రకటన చేసి మన జీవితాన్ని మరింతగా నూతనీకరించుకునే సమయమే పాస్కా పండుగ. యేసుప్రభు ఉత్థానమయ్యాడని ఊరేగటానికి కాదు పాస్కా పండుగ చేసేది. ఆ ఉత్థానమైన ప్రభువు నన్ను ఉత్థానుణ్ణి చేశాడు. ఆ ప్రభువుని నమ్ముకొని నేను చెడుగునకు దూరమయ్యాను, దేవుడికి దగ్గరయ్యాను. పాపము నుంచి నన్ను ప్రభువు విమోచించాడు. నేనేమో దేవుని పునీతత్వంలో భాగాన్ని పొందాను, దైవత్వంలో భాగాన్ని పొందాను. అందుచేత నా జీవితం దైవిక జీవితం, మానవులకి అతీతమైనటువంటి జీవితం, దేవుడితో ఐక్యమై కొనసాగించే జీవితం అని చెప్పటానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. అయితే ఇది చేయాలంటే మనకు ఒక అర్హత కావాలి. ఆ అర్హత ఏమిటి? యేసుక్రీస్తు ప్రక్క నుంచి కారినటువంటి ఆ జలాల్లో శిలువ మీద ఆ బళ్ళెము చేత చేయబడిన గాయము నుండి కారిన రక్తములోను ఆ జలాల్లోనూ కడగబడి శుద్ధి చేయబడి పవిత్రీకరించబడి పునీతులమైనటువంటి మన ఆ జీవితాన్ని, ఆ క్రైస్తవ జీవితాన్ని పునరుద్ధరించుకుంటూ పునఃప్రకటించుకుంటూ పునరుచ్చరణ చేసుకుంటూ ఆ జీవితాన్ని గురించి ఆనందాన్ని వెల్లడించే సమయమే మన పాస్కా వేడుక. దాన్నే పాస్కా పరమరహస్యం అంటాం.
పాస్క పరమ రహస్యం అంటే యేసుక్రీస్తు శిలువ శ్రమలు, జీవితం, శిలువ శ్రమలు, మరణం, పునరుత్థానం ద్వారా మానవులకు లభించినటువంటి పావిత్ర్య జీవితం, వరంగా ఇవ్వబడినటువంటి పవిత్రాత్మ పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం ప్రియమైన సహోదరులారా. అందుకే ఈ సంఘటనలన్నీ కూడా ఏది, ఆ సమరియా స్త్రీ యాకోబు నూతి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వస్తే యేసుక్రీస్తు నీకు జీవజలాన్ని ఇస్తాను, నీవు ఆ నీళ్లు త్రాగితే ఇక నీకు దాహమంటూ ఉండదు అని చెప్పి ఆమెకు పాప ప్రక్షాళన చేశాడు. ఆమె హృదయ పరివర్తన చెంది ఆయన ద్వారా పాప క్షమాపణ పొంది వెళ్ళి సువార్త ప్రచారం చేసింది. నేను మెస్సియాను చూచాను, క్రీస్తు వస్తాడని మీరందరూ నమ్ముతున్నారు కదా, ఆయన వచ్చి ఉన్నాడని నాకు నమ్మకం కుదిరింది, వెళ్ళండి ఆయన యాకోబు నూతి దగ్గర ఉన్నాడు అని అంటే ఆ ఊరి వాళ్ళంతా బిలబిలలాడుతూ వచ్చారు ఆ నూతి దగ్గరికి. వచ్చి యేసు ప్రభు సందేశాన్ని ఆలకించారు. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళవద్దు, ఇంకా మా ఊళ్ళోనే ఉండమంటే ప్రభు 2 రోజులు వాళ్ళతోటి ఉన్నాడు, వాళ్ళకు బోధించాడు. ఏం జరిగింది ఆయన బోధల ద్వారా? హృదయ పరివర్తనం చెందారు. నీవు చెప్పిన మాటల ద్వారా కాదు, మేం కూడా హృదయ పరివర్తన చెంది మేము ఆయనే క్రీస్తు అనే సత్యాన్ని మా అంతటా మేమే గ్రహించాము అని ఆ రోజున ఆ సమరియా స్త్రీ చెప్పిన సందేశానుసారం వాళ్ళు హృదయ పరివర్తన చెందారు. ఆ హృదయ పరివర్తన చెందినటువంటి మనము, బప్తిస్మం పొందిన మనం ఆ హృదయ పరివర్తన జీవితాన్ని కొనసాగించాలే కానీ చెడుగుతో చేతులు కలిపి దుర్మార్గాన్ని ఈ లోకంలో పెంచవలసిన అవసరం లేదు. ఈ లోకంలో తినటానికి తిండి ఉంది, త్రాగటానికి నీళ్లు ఉన్నాయి, పీల్చుకోవడానికి గాలి ఉంది, అన్నీ ఉన్నాయి, ఉండడానికి ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. తినగలని ఎన్ని లారీలు చేపలు తింటే అన్ని లారీల చేపలు సముద్రంలో ఉన్నాయి. మీరు లెక్కేసుకోండి, ఒక్కొక్కరు పుట్టినప్పటి నుంచి ఎన్ని చేపలు తిన్నారు, ఒక్కొక్కరు ఒక లారీ పైనే తిని ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు లేనిదంటూ ఈ లోకంలో ఏమీ లేదు. ఈ లోకంలో లేనిదంటూ ఏంటంటే పవిత్రతే. పవిత్రత ఒక్కటే లోపించింది ఈ లోకంలో. ఆ పావిత్ర్యాన్ని ఎవరివ్వగలరు? నీ కొరకు, నా కొరకు, మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తము చేసి యేసుక్రీస్తు ప్రేమతో బలి అయి ప్రాణత్యాగము చేసి తన రక్తాన్ని, ప్రాణాన్ని ధారపోసి మనల్ని ఆ తన రక్తములోను తన హృదయము నుండి కారినటువంటి ఆ జలాల్లోను కడిగి రక్షణ ప్రసాదించి ఉచితానుగ్రహంతో మనల్ని విమోచించి మనల్ని దేవుని సంతానంగా మార్చి దేవుని బిడ్డలుగా రూపొందించిన ఆయన యందు మనం ఆనందించే రోజు పాస్క పండుగ. మన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటున్నాము అని చెప్పటానికి 40 రోజుల నుంచి తపస్సు చేసి సిద్ధపడుతున్నాం ఆ రోజున విశ్వాస ప్రమాణం చేయటానికి. యేసుక్రీస్తు వచ్చాడు, నరావతారుడై వచ్చాడు, శిలువ మీద మరణించాడు, నా కొరకు మరణించాడు, నా పాపక్షమాపణ దయచేశాడు, నన్ను రక్షించాడు, బప్తిస్మ జలాల్లో నన్ను కడిగాడు, నన్ను అభిషేకించాడు, పవిత్రాత్మను నాకు ప్రసాదించాడు, దేవుని సంతానంగా నన్ను మార్చాడు, నేను దేవుని బిడ్డగా బ్రతుకుతున్నాను అని ఆనందాన్ని ప్రకటించేదే పాస్క పండుగ. అంతేగాని క్రీస్తు ప్రభువుని ఊరేగించడానికి కాదు ఆ పండుగ. నీవు క్రీస్తులాగా ఉత్థానమై జీవించాలి. అందుకే 2వ జాన్ పాల్ పాపు గారు క్రైస్తవ జీవితం అంటే ఏమిటి? ఉత్థాన జీవితము అని నిర్వచించాడు. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? ఉత్థాన జీవితం. మన స్థాయి పాపము స్థాయి నుంచి పవిత్రమనే స్థాయికి చేరింది. అందుకే ద్వితీయ వాటికన్ మహాసభ కూడా క్రైస్తవులందరూ కూడా పునీతత్వానికి పిలువబడుతూ ఉన్నారు అని అన్నాడు. ద్వితీయ వాటికన్ మహాసభలో పితృపాదులందరూ కూడా ఏమని ప్రకటించారు? క్రైస్తవులందరూ కూడా, కొందరే కాదు, ఒక గురువులే కాదు, మఠకన్యలే కాదు, సన్యాసులే కాదు, క్రీస్తుని విశ్వసించి క్రీస్తునందు బాప్తిజం పొందిన ప్రతి వ్యక్తి కూడా పునీతుడిగానే రూపొందించబడ్డాడు. ఆ పునీతత్వాన్నే మనం కొనసాగించాలి. సోదరులారా, మరి మదర్ తెరేసాని పునీతురాలుగా ప్రకటించారు కదా, ఆమె పునీతత్వం ఎక్కడ ప్రారంభమైందో చెప్పగలరా? ఎప్పుడు ప్రారంభమైంది?
జ్ఞానస్నానం రోజునే. జ్ఞానస్నాన జీవితాన్ని క్రమం తప్పకుండా జీవించి పావిత్ర్యాన్ని కాపాడుకుంటూ ఆ పావిత్ర్య జీవితాన్ని దేవునికి నచ్చిన విధంగా కొనసాగిస్తూ దేవునికి ప్రియులుగా బ్రతికితే ఆ పునీతత్వాన్ని మోక్షానికి చేరుకున్న వ్యక్తిగా గుర్తించి ఆ తల్లి శ్రీసభ పునీతుల్ని ప్రకటిస్తుంది. మదర్ తెరేసా ఆ విషయంలో చాలా సంకేతాలు ఈ ప్రపంచానికి ఇచ్చింది. ఆమె జీవించింది క్రీస్తునందే కానీ క్రీస్తుకు వెలుపల ఆమె జీవించలేదు అని సాక్ష్యం చెప్పింది. పేదల కొరకు సేవలు అందించి, ఇది బప్తిస్మ జీవితం, ఇది ఉత్థాన జీవితం. కాబట్టి క్రైస్తవ జీవితం అనగానే ఏదో మనం ఏదో అనుకుంటే కొంతమంది ఏదో పుణ్యం కట్టుకొని పునీతులు అవుతున్నారు అనుకుంటున్నాం. కానీ నిన్ను పెంచిన తల్లి పునీతురాలు కాదా? నీ కొరకు త్యాగం చేసే తండ్రి పునీతుడు కాదా? నిన్ను ప్రేమించే నీ అక్క మీ అక్క అనకూడదులే, మీ అక్క నీకు పునీతురాలు కాదా? నిన్ను అభిమానంగా చదివించే మీ అన్న పునీతురాలు కాదా? కాబట్టి యేసుక్రీస్తు ఎదుట నమ్మకపాత్రంగా పవిత్ర జీవితాన్ని జీవిస్తూ మనం పరస్పరం ఒకరికి ఒకరు తోడ్పడుతూ సహాయం చేసుకుంటూ జీవిస్తే అందరం కూడా పునీతత్వానికి పిలువబడిన వాళ్ళం కనుక అందరము పునీతులు కావాలి. పునీతులు కావలసినటువంటి విధి మనకి ఉంది, యోగ్యత కూడా ఉంది. అందుకే ఈరోజు దివ్య పూజకు వచ్చారు. దివ్య పూజకు ఎందుకు కూర్చున్నారు? సత్ప్రసాదం తీయడానికి మీకు అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బప్తిజం ద్వారానే. బప్తిజం పొందకపోతే సత్ప్రసాదం ఇస్తామా? ఇవ్వం కదా. క్రీస్తు మిమ్మల్ని పాపము నుంచి ప్రక్షాళన చేసి ఆయన భక్తులుగా మార్చుకొని విశ్వాసం అనే వరాన్నిచ్చి పవిత్రాత్మ శక్తిని మీకు అనుగ్రహించి దైవ జీవితంలో మీరు భక్తిలో భయభక్తులుగా బ్రతకటానికి ఆయన మిమ్మల్ని ఆదుకుంటూ అండదండగా నిలుస్తూ నడిపిస్తూ ఉన్నాడు గనక ఆ మరియమాత మీ చేయి పట్టి కొండకు నడిపించుకొని వెళ్ళి సిలువ దగ్గర వరకు కూడా చేరుస్తుంది గనుక మీరందరూ కూడా పునీతులయ్యే అవకాశం, ఈ పునీతత్వాన్ని ఈ స్థలానికి ఆపాదించే అవకాశం, దీన్ని పుణ్యక్షేత్రంగా మార్చే అవకాశం భక్తులైన మీకు లేదా? మీరు కాదా దీన్ని పునీతం చేసేది? మీ పునీతత్వాన్ని పెంచుకోవడానికి కదా మీరు ఇక్కడికి వచ్చేది? మేము పునీతత్వంలో పెరగటానికి అని కదా మనం అందరం ఇక్కడ తిరిగేది? లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? ఒక డ్రామా చూసి వెళ్ళటానికి వస్తున్నారా? కాదు కదా. కాబట్టి మనం ఈ దివ్య పూజలో పాల్గొంటున్నామంటే పునీతులుగానే పాల్గొంటున్నాం, దుర్మార్గులుగా పాల్గొనటం లేదు. అందుకే దివ్య సత్ప్రసాదం తీసే ముందు పరస్పరం సమాధానం తెలియజేసుకోండి అని చెప్తుంది తల్లి శ్రీసభ. అంటే పగ, ద్వేషం, అసూయ, కుట్రబుద్ధి ఇలాంటి బుద్ధులతోటి ప్రభు భోజనంలో పాల్గొనే ఆస్కారం లేదు. అందుకే క్రీస్తునందు బప్తిజం పొందిన మీరు పరిశుద్ధులయ్యారు గనక, పునీతులయ్యారు గనక, ఈ పునీతత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నారు గనక ప్రభువు యొక్క శరీరాన్ని జీవాహారంగా స్వీకరించే విశ్వాసం మీ యందు ఉంది గనక మీరు పునీతులు, మీరు పాస్క జీవితాన్ని జీవించే ఉత్థాన ప్రజలు మీరు అనే సందేశాన్ని తల్లి శ్రీసభ మనకు ప్రతి దివ్య పూజలో కూడా తెలియజేస్తూ ఉంది. మనం దివ్య పూజకు వచ్చే అర్హత మనకు ఉందనే మనం వస్తున్నాం. అందుచేత మీరు పవిత్రాత్మను పొందిన వ్యక్తులుగా, జ్ఞానస్నానపు జలాల్లో పరిశుద్ధులైన వ్యక్తులుగా మీరందరూ కూడా సంతోషాన్ని వెలిబుచ్చుతూ దివ్య పూజలో భక్తితో పాల్గొనాలి. తరువాత ఈ కోనేటి వద్ద ఏం జరిగింది ముందు చూద్దాం. ఈ యెహెజ్కేలు ప్రవక్త చెప్పినటువంటి అంశాన్ని చూద్దాం. అతడు అంటాడు, దేవాలయం క్రింద నుండి జలం ప్రవహిస్తూ ఉంది అని అన్నాడు. ఆ జలం ప్రవహించిన చోటల్లా జీవం పుట్టుకొస్తూ ఉంది అని అన్నాడు. ఆ జలం ప్రవహించిన చోటల్లా మృత్యువు పోయి జీవమే నెలకొంటుంది అని అన్నాడు. ఈ జలమంతా కూడా దేనికి గుర్తు? యేసుక్రీస్తు శిలువ మీద తన డొక్కలో బళ్ళెముతో చేయబడిన గాయము నుండి కార్చినటువంటి ఆ జీవ జలాలకు సంకేతం అది. ఆ జలాల ద్వారానే మనం పరిశుద్ధులమయ్యాం. అందుకే అది ప్రవహించిన చోటల్లా
పవిత్రతే నెలకొంటుంది. అక్కడే సత్ఫలాలు వస్తాయి. పుణ్యజీవులు జీవిస్తారు, పునీతులు తయారవుతారు. ఈ గుణదల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి బోర్డింగ్లో చదువుకున్న వాళ్ళం మేము ఎంతమంది గురువులం అయ్యాం? చాలామంది అయ్యాం. అదేవిధంగా ఈ పుణ్యక్షేత్రం చుట్టూ చేరినటువంటి కాన్వెంటుల్లో చేరే ఈ యువతీ యువకులు కానీ వీళ్ళందరూ కూడా గురువులు అవటానికి, మఠకన్యలు అవటానికి దోహదపడినటువంటి పుణ్యక్షేత్రం ఏది? ఎందుకని? ఇక్కడ భక్తివంతులైనటువంటి విశ్వాసులు ప్రార్థనలు చేస్తూ ఉండగా, వాళ్ళ పావిత్ర్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉండగా, వాళ్ళు దివ్య సత్ప్రసాద ఆరాధకులుగా జీవిస్తూ ఉండగా, దేవుడు వాళ్ళ ద్వారా వాళ్ళ బిడ్డలను దీవిస్తూ తన సేవకు వాళ్ళని అంకితం చేసుకుంటూ ఉన్నాడు ప్రభువు. ఇది జరుగుతూ ఉంది. అందుచేత మీ క్రైస్తవ ఘనతను మీరు గుర్తించండి. క్రైస్తవులుగా దేవాలయానికి వచ్చారు అనంటే మిమ్మల్ని ఎవరో బలవంతం చేస్తే రాలేదు. మీరు ఇది విధిగా మీ హక్కుగా భావించి దేవాలయానికి వస్తున్నారు. అందుచేత దేవాలయం పూజలో మధ్యలో రావటం అనేది, సగంలో రావటం అనేది మీ ఘనతను మీరు గుర్తించకుండా పోవటానికే సంకేతం. నేను క్రైస్తవుణ్ణి, ఉత్థానం పొందినటువంటి ఉత్థాన క్రీస్తుకు చెందిన వాడిని, నేను ఉత్థానం పొందిన వాడిని, నేను నిత్య జీవితంలో భాగాన్ని పొందాను, పునీతుడిని అయ్యాను, ప్రభువు నన్ను పునీతుడిని చేశాడు అనే ఆత్మగౌరవం మనకుంటే తప్పనిసరిగా అందరికన్నా ముందు దేవాలయానికి మనం వచ్చి ఆ దేవునికి ఆరాధనలో సలిపే భక్తి ఉత్సాహం మనలో ఉండదా? తప్పనిసరిగా ఉంటుంది. అటువంటి ఉత్సాహాన్ని మనం కలిగి ఉండాలి. సరే చూడండి, మృత సముద్రం అని మీరు విన్నారు కదా చాలాసార్లు. ఎందుకు దాన్ని మృత సముద్రం అన్నారు? ఈరోజు విన్నాం మనం. మృత సముద్రం 9వ వచనంలో ఉందో చూడండి. ఈ నీళ్లు పారిన తావందెల్లా వివిధ జంతువులను, చేపలను వర్ధిల్లును. అంటే ఏంటి? స్వచ్ఛమైన నీళ్లల్లో చేపలు బ్రతుకుతాయి. మురికి నీళ్లల్లో చేపలు బ్రతుకుతాయా? బ్రతకో. అలాగే మురికి వాతావరణంలో మనిషి బ్రతకగలడా? బ్రతకలేడు. అదేవిధంగా పావిత్ర్యం లేకుండా మానవులు బ్రతకటం బ్రతికేనా? అది బ్రతికే కాదు. అది జీవచ్చవాల జీవితం. మనం శవాలుగా తిరుగుతూ ఉన్నాం. పవిత్రతను గనక పోషించలేకపోతే శవాల్లాగా తిరుగుతున్నాం ఊరంతా. దైవ జీవం లేకుండా జీవిస్తున్నప్పుడు మన జీవితాలకు అర్థమే ఉంటుంది? ఉండదు. మనకెంతైనా ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు. ఆ జీవ జలాలతో సంబంధం లేకుండా, ఆ రక్షణ శిలువతో సంబంధం లేకుండా, ఆయన శిలువ శ్రమల్లో మనం పాత్రధారులు కాకుండా, ఆ పంచగాయాలు మనం ధరించకుండా మనం జీవిస్తూ ఉంటే మన జీవితాలకి సార్థకత, అర్థం ఏముంటుంది? ఉండదు కదా. అందుకే ఆ బప్తిస్మ జలాలు, యేసుక్రీస్తు రక్షణ జీవజలాలు, ఆ ఉత్థాన జీవితం అనే జలాలు ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో జీవం ఒక్కటే నెలకొని ఉంటుంది అని చెప్పటానికి ఇదిగో ఈ ప్రవక్త ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఈ నీరు, ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. మృత సముద్రం సంగతి ఏంటో తెలుసా మీకు? ఇది 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యెరూషలేం దేవాలయానికి ఈ మృత సముద్రం. అక్కడకు ఈ నీరు ప్రవహించిపోతూ ఉంటుంది. అయితే మృత సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు మామూలు సముద్రాల్లో ఉప్పు కన్నా 3 అంతలు ఎక్కువ. అందుచేత ఆ సముద్రంలో ఒక చేప వెళ్ళినా, నీరు వెళ్ళినా ఆ ఉప్పదనంలోనే కలిసిపోయి అందుట్లో ఏ జీవి ఉండదు. అది అందుకే దాని పేరు మృత సముద్రం, డెడ్ సీ అమ్మగారికి ఇంగ్లీష్లో కావాలంటే. అంటే దానిలో ఉన్న ప్రతిదీ చచ్చిపోద్దే కానీ బ్రతకదు. అలాంటి మృత సముద్రాన్ని కూడా మంచినీళ్లుగా మార్చే శక్తి యేసుక్రీస్తు రక్షణ శిలువ బలి ద్వారా ఆ జలాలు, జీవజలాలు ప్రవహించి మనకి రక్షణ కల్పించింది. అందుచేత సిలువలో నుండి అన్నది పాడండమ్మ గట్టిగా. అంజలో కమ్సూన్. సిలువలో గట్టిగా నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది,
లేదా? సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి, సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. ఎండిన ఎడారిని బండగనైన గుండెను, ఎండిన ఎడారిని బండగనైన గుండెను పండించుచున్నది, మండించుచున్నది, పండించుచున్నది, మండించుచున్నది. రండి రండి రండి. కనుక దైవ ప్రజలారా, ఈ రక్షణ జీవజలం ఉందే, యేసుక్రీస్తు శిలువ ద్వారా మనకి రక్షణ జీవజలం ప్రవహిస్తూ ఉంది. మన కంటి కనపడకపోవచ్చు, రక్షణ అనేది మనకి ప్రవహిస్తూ ఉంది. ఒక జీవజలం లాగా, ఒక సజీవ నదిలాగా ప్రవహిస్తూ ఉంది, ఒక జలనిధిలాగా ఉంది అది మన మధ్యన. ఆ రక్షణ నిధిలో, ఆ జీవజలాల్లో మనమందరం కూడా రక్షణ పొందుతూ ఉన్నాం. ఏ ఒక్కరైనా సరే దేవుని మీద భయభక్తులు కలిగి వాళ్ళు జీవించాలి అనుకుంటే ఆ జీవజలాల రక్షణ అనేది యేసుక్రీస్తు శిలువ దగ్గరకు వస్తే అది వారికి లభిస్తుంది. ఎందుకంటే ఆ శిలువ ప్రభువు నిత్య జీవిగా ఉత్థానుడై ఈ లోకాన్ని తన ఉత్థాన వెలుగుతో నింపాడు. ఆ మహిమ తేజస్సులో నీవు నేను భాగస్థులమై సగర్వంగా ఆయన పూజలు ఇక్కడ నెరవేర్చుకుంటూ ఉన్నాం. ఈ జీవజలాలు చేసే పని ఏమిటి చూడండి. ఇక్కడ 12వ వచనంలో, ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును, వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును, దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరు అందించును, కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును, వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును. ఇది ఈ జీవజలం అంటే నిత్యము ఆరోగ్యకరంగా, నిత్యము ఎటువంటి రుగ్మతలు లేకుండా నిత్య జీవితంలో దేవునిలో లీనమైపోయి బ్రతికిపోయి ఐక్యమై జీవించే అర్హతను క్రైస్తవులుగా క్రీస్తు ద్వారా మనం పొందాం. ఇదే మన యోగ్యత, ఇదే మన ఘనత, ఇదే మన విశ్వాసం. ఈ విశ్వాసానికి ఉన్నటువంటి విశిష్టత ఇది. అందుకే పునీతత్వానికి పిలువబడిన మనమందరం ఈ పునీత జీవులుగానే ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. దీనిలో భాగంగానే క్రీస్తు ప్రభు ఆ కోనేటి వద్ద, అతన్ని బెత్సదా కోనేటి వద్ద ఎన్నో సంవత్సరాల నుంచి రోగిగా పడి ఉన్న అతన్ని స్వస్థపరిచాడు. పరిచిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? నేను ఊరకనే నీకు శారీరక స్వస్థతను ఇవ్వలేదు, నీవు ఇప్పటి వరకు కదలలేక మెదలలేక అలా పడిపోయి మంచం బట్టి ఉన్నావు. నిన్ను పట్టించుకున్నవాడు లేడు, నిన్ను నయం చేయాలనుకున్నవాడు లేడు, నిన్ను గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఎవరు పట్టించుకోకుండా 38 సంవత్సరాలు ఎలా బ్రతికాడండి? కానీ అతని రుగ్మతకు అసలు కారణం అతని పాపం. శారీరక రుగ్మతే కాదు నిన్ను వేధించేది, నిన్ను పాపమనే రోగం కూడా వేధిస్తుంది. దాన్ని తొలగించాను, ఈ శారీరక స్వస్థత కూడా నీకు చేకూర్చాను. అందుచేత శారీరకంగా స్వస్థత పొందావని ఆనందపడటమే కాకుండా నిన్ను సంపూర్తిగా ఆధ్యాత్మికంగా కూడా పాపము నుంచి విమోచించాననే ఆనందముతో నీ జీవితాన్ని ఇక పాపముతో ఎటువంటి సంబంధం లేకుండా కొనసాగించని ఆదేశించి పంపించాడు ప్రభువు. బాప్తిజం పొందిన నాడు తల్లి శ్రీసభ
మనకిచ్చిన ఆదేశం కూడా అదే. ఏమిటి? నీవు పిశాచాన్ని విడిచిపెడుతున్నావా అని అడిగింది. విడిచిపెడుతున్నానని తల ఊపాం. తరువాత దాని క్రియల్ని, దాని ఆకర్షణని అన్నిటినీ విడిచిపెడుతున్నావా? విడిచిపెడుతున్నావు. మరి సాతాన్ని విడిచిపెట్టి ఇంకెవరితో సహవాసం చేస్తావు అని అంటే, నేను త్రియేక సర్వేశ్వరునితో మాత్రమే కలిసి జీవిస్తా, పవిత్రమైన జీవితానికే కట్టుబడి ఉంటా, నా కొరకు ప్రాణత్యాగం చేసి నన్ను ప్రేమించి నా కొరకు మరణించిన క్రీస్తులోనే నేను జీవిస్తా, పవిత్రాత్మ నాకు బప్తిస్మములు అనుగ్రహించిన పవిత్రాత్మతోనే ఐక్యమై నేను జీవిస్తా అని ప్రమాణం చేసి మనం ఉన్నాం కదా. అటువంటి జీవితాన్ని కొనసాగించమని క్రీస్తు ఈరోజు నిన్ను నన్ను కూడా, నేను మిమ్మల్ని పూర్తిగా నయం చేశా, శారీరకంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా నయం చేశాను, కనుక మీరు నా జీవాహారమైనటువంటి దిశ సత్ప్రసాదాన్ని భుజిస్తూ ఇక పాపముతో సంబంధం లేకుండా నా భక్తులుగా, నా విశ్వాసులుగా, నా సేవకులుగా, నా స్నేహితులుగా మీ జీవితాన్ని కొనసాగించండి, నా బిడ్డలుగా మీరు వర్ధిల్లండి అని ప్రభువు మనల్ని ఆదేశిస్తూ ఉన్నాడు. ఈ సందేశాన్ని భక్తితో ఆలకించి ఈ దివ్య పూజలో మన ప్రమాణాన్ని నిలబెట్టుకుందాం. గుర్తుంచుకోండి, పాస్క పండుగ నాడు ఈ ప్రమాణాన్నే మనసారా చేసి, నేను పునీతురాలుగానే ప్రభు నీ ఉత్థాన ప్రభు అయిన నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పే సాహసం మనకి ఉండాలి. మనం పరిశుద్ధమైన మనస్తత్వాన్ని పెంపొందించుకొని హృదయ శుద్ధితో ఆ పండుగకు సిద్ధం కావాలి. ప్రభు మిమ్మందరిని దీవించి కాపాడునుగాక. హృదయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెరా ప్రభుత చేయబడిన హృదిని ప్రభువు చేరగా హృదయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెరా ప్రభుత చేయబడిన హృదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భువిని చేరగా సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భువిని చేరగా నిఖిల శ్రీకరాది చరణ పూజను ఫల పుష్పం ధన ధాన్యం సమర్పింతును నిఖిల శ్రీకరాది చరణ పూజకు ఫల పుష్పం ధన ధాన్యం సమర్పింతును. హృదయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థన చేయుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీవు మా కొసగిన దానములనే తిరిగి నీకు కానుకగా సమర్పించుచున్నాము. సృష్టికర్తవైన నీవు మా హ్రస్వకాలిక జీవితములకు ఉపయోగపడు
ఈ వస్తువులను దయచేసితివి. ఇవి మాకు శాశ్వత జీవనము వసగు పవిత్రమైన ఔషధములుగా మారునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలయనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో నిన్ను ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మలియో జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడైన యేసు ప్రభు నేర్పిన పరలోక జపమును భక్తితో చెప్పుదాము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన మమ్ము పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈయన విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమైన విశ్వాసులారా, తరచూ ఈ బలి పూజలో పాల్గొని దివ్య ప్రసాదంలో కొనేటువంటి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య ప్రసాదం తీసుకునడానికి గురువుల దగ్గరికి రండి. మిగిలినటువంటి విశ్వాసులు, భక్తులు, ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు మీ యొక్క స్థానాల్లోనే కూర్చుని ప్రార్థన చేసుకోండి. నిజమైన ఆహారము
నిజమైన పానము కలకారులే నిజమేనులే కలకారులే నిజమేనులే విశ్వసించినో కొనుమా విశ్వసించినో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము జీవాహారము నేనే మధురాహారము నేనే జీవాహారము నేనే మధురాహారము నేనే మంగా భోజ్యము నేనే మంగా భోజ్యము నేనే మహిమ తేజము నేనే కలకారులే నిజమేనులే కలకారులే నిజమేనులే విశ్వసించినో కొనుమా విశ్వసించినో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము కలకారులే నిజమేనులే కలకారులే నిజమేనులే విశ్వసించినో కొనుమా విశ్వసించినో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము పునీత ఇన్యాసు వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా కృత్య కలుగునట్లు చేయగలిగించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవర వారిని గురించి పూర్వకాలమందు
దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవరి వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవదరింపవలేనని ఓ నా మంచి యేసువా, దేవరి వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము. ఆమేన్. చూద్దాము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము మా మనస్సులను పవిత్రపరిచి నూతనత్వమును ప్రసాదించునుగాక. ఈ విధమున ఇప్పుడును ఎల్లప్పుడును ఈ పవిత్ర భోజనము మా నిత్యరక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ 2 నిమిషాల పాటు కూర్చోండి. పాస్కాయత కాలంలో 2 రోజుల పాటు ధ్యానంలో నడిపినటువంటి మన రెవరెండ్ ఫాదర్ ఉదయ్ బల్జార్ ఫాదర్ గారికి మీ అందరి తరపున నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఏ విచారణలైనా సరే ప్రార్థనా సమావేశాలు ఏర్పాటు చేయటంలో ప్రతి విచారణ గురువు కూడా మనసులో ఉండేటువంటి ఏకైక ఉద్దేశం అందరం కూడా ఫాదర్ గారు ప్రసంగంలో చెప్పినట్లు పవిత్ర జీవితం జీవించాలి, పునీతులం కావాలి. ఆ పునీతులం అవటం ద్వారా ప్రభుని యొక్క ఉత్థానంలో భాగస్థులు అవుతాం, ఆయనతో మనం ఏకమైపోతాం. ఆ ఉద్దేశంతోనే మనం ఈ 2 రోజుల పాటు ఏర్పాటు చేసుకున్నాం. వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యకు వచ్చి ఫాదర్ గారు 2 రోజులు సాయంత్రం పూట ధ్యానంలో నడిపినందుకు గాను మన యొక్క కృతజ్ఞతను వ్యక్తపరచవలసిందిగా ప్యారిస్ కౌన్సిల్ సభ్యులకు, కమిటీలు ఉన్నటువంటి వారందరూ కూడా 1 నిమిషంలో వచ్చి వెంటనే శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని దండేర్లే. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి. పూజ అనంతరం మన సంఘస్థుల్లో ఒకరు మనందరికీ కూడా అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఎవరు కూడా ఇంటికి వెళ్ళకుండా దాన్ని ఇక్కడే భుజించి వెళ్ళండి. థ్యాంక్ యూ. శిరములు వంచి దేవుని దీవెనకై ప్రార్థన చేయుడు. దయామయుడవైన ఓ సర్వేశ్వర, ఎల్లప్పుడూ నీ ప్రజలు నీ ఎడల భక్తి కలిగి జీవించున్నట్లు కరుణింపుము. నీ కనికరము ద్వారా వారు తమ జీవిత యాత్రలో వారికి మేలు చేయు వాటిని మాత్రమే నీ నుండి పొందినట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైన దైవ ప్రజలారా, ఈ పుణ్యక్షేత్రానికి నన్ను స్వాగతించి ఇక్కడ ఈ వాక్య పరిచర్య చేయడానికి లేదా మన క్రైస్తవ జీవిత సార్థకతను అర్థాన్ని గురించి వివరించడానికి, శిలువ శ్రమల ధ్యానం చేయడానికి నన్ను కూడా ఇక్కడికి తోడుకొని వచ్చినందుకు మన పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ ఏలేటి జయరాజు గారికి, అదేవిధంగా మన ముగ్గురు ఈ త్రిమూర్తులు ముగ్గురు చిన్న ఫాదర్లకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. లేట్ అనుకోకుండా ఓపికగా కూర్చుని నా ప్రసంగాలు ఆలకించినా మీకు కూడా నా అభినందనలు. అందుకే ఈరోజు మీకు పలహారం పెడుతున్నారు. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువపై వేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించు నజరేయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వేలాడు శ్రీయేసుడు. మౌనమోని దీనుడాయను, మాతృమూర్తి వేదనని ఓదార్చెను. నిరపరాధి మౌనమోని దీనుడాయను, మాతృమూర్తి వేదనని ఓదార్చెను. అపవా